ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజేష్ చంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ మధ్య కాలంలో తిరుమలలో వచ్చిన మార్పులేమిటి? సర్వదర్శన టికెట్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? అదేవిధంగా శ్రీవారి సేవకు సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్స్ ఏమిటి? బ్రేక్ దర్శనాలకు సంబంధించిన క్లారిటీ ఏమిటి? శ్రీవారి ఇంట్రెస్ట్ ఉందా? తీసేశారా? అదేవిధంగా చంటిపిల్లల దర్శనాలు, వయోవృద్ధుల దర్శనాలకు సంబంధించి ఏమన్నా మార్పులు, చేర్పులు చేశారా? రూమ్ సంబంధించి ముఖ్యంగా ఏ టికెట్ లేకపోతే తిరుమలలో రూమ్ బుక్ అవ్వదా? ఏ ప్లాను లేకుండా తిరుమల వస్తున్నాం. మా పరిస్థితి ఏమిటి? లేదా ఈరోజే మాకు సుప్రభాత సేవ టికెట్లు ఇవన్నీ తగిలాయి. మాకు రూమ్స్ విడిగా ఇస్తారా? ఉంజల్ సేవ సెలెక్ట్ అయ్యాం మేము. లేదా కళ్యాణం బుక్ చేసుకున్నాం. కామన్ టికెట్స్ ఉంది మాకు. మాకు రూమ్స్ ఏమిటి? ఇలా చాలామంది కామన్‌గా కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారండి. సో, వాటన్నిటికి సంబంధించిన వీడియో అనమాట ఇది. ముందుగా శ్రీవారి సేవ గురించి నేను తెలియజేస్తానండి. ఎందుకంటే తాజాగా ట్రెండింగ్‌లో ఉన్నది శ్రీవారి సేవే. పాపం శ్రీవారి సేవకు సంబంధించి ఏం జరిగిందంటే, ఇంతకుముందు ఒక వెబ్‌సైట్ ఉండేదండి. శ్రీవారి సేవ .తిరుమల.org అనే వెబ్‌సైటు. శ్రీవారి సేవ అంటే 7 రోజులు చేసే సేవ అండి. చాలామంది శ్రీవారి సేవ అంటే సుప్రభాతము, తోమాలు అనుకుంటున్నారు. అవి కాదండి. వీళ్ళకి సంబంధించి తాజాగా వచ్చిన రూల్ ఏంటంటే, ఇంతకుముందు ఏ రోజైతే సేవ ఉందో ఆ రోజే వెళ్ళి రిపోర్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఒక రోజు ముందు రమ్మంటున్నారనమాట అండి. మీకు కనుక 2వ తారీఖు సేవ సెలెక్ట్ అవుతే, మీరు 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోగా మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. కొత్త వెబ్‌సైట్‌లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, మనం ఇంతకు ముందైతే గనక శ్రీవారి సేవ వెబ్‌సైట్‌లో మన టీమ్‌లు ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు ఇచ్చి అంతా రెడీ చేసుకునేవాళ్ళము. ఇప్పుడు ఆ అవకాశం లేదండి. ఎప్పటికప్పుడు మనం ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉందనమాట. ఇప్పుడు కొత్తగా మీ టీము బుక్ చేసుకుందాం అనుకుంటే మీకు ముందు రెడీ చేసుకోవడానికి లేదు. వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత రూ. 300 టికెట్లు అయితే మనం ఎలా అయితే ఎంటర్ చేస్తూ ఉంటామో, శ్రీవారి సేవకు సంబంధించి కూడా అదే విధంగా మొత్తం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా తలనొప్పి ఏంటంటే, టీమ్ మెంబర్స్ అందరివి ఫోటోస్ కావాలనమాట. అదొక పెద్ద తలనొప్పి అండి పాపం. చాలామందికి ఇంతకుముందైతే మొబైల్‌లో అయిపోయేది. నెట్ స్పీడ్ ఎలా ఉన్నప్పటికీ మొబైల్‌లో కూడా మన శ్రీవారి సేవకు సంబంధించి చేసుకునేవాళ్ళము. ఇప్పుడు మొబైల్‌లో చేయడం అయితే చాలా కష్టం. ల్యాప్‌టాప్‌లో ఉన్న వాళ్ళైతే మాత్రమే చేయడం కొంచెం అవుతుంది తప్ప, మామూలుగా అయితే గనక బుక్ చేయడం కష్టం అనమాట అండి. ఇక శ్రీవారి సేవకు సంబంధించి అలా పక్కన పెడితే, చాలామంది ఎటువంటి ప్లాన్ లేకుండానే తిరుమల వస్తూ ఉంటారు. ఇప్పుడు సర్వదర్శనానికి సంబంధించి చేసిన మార్పు ఏంటంటే, మనకు ఇంతకుముందు తెల్లారగట్ల 2, 3 ఆ ప్రాంతంలో టికెట్స్ ఇచ్చేవారండి. ఎక్కడ విష్ణు నివాసంలోను, శ్రీనివాసంలోను, అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి భూదేవి కాంప్లెక్స్ టికెట్స్ ఇచ్చేవారు. 2 గంటలకి, 3 గంటలకి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన నిర్ణయం ఏంటంటే, రాత్రి 9 గంటల నుంచి టికెట్స్ ఇచ్చేస్తున్నారండి. రాత్రి 9 గంటల నుంచి. సో, తెల్లారగట్లే వెళ్ళేవాళ్ళు ఎవరైతే 4, 5, 6 ఈ ప్రాంతం వెళ్తుంటారు కదా! కొంతమందికి ఆ టైంలో వెళ్ళినా సరే టికెట్లు దొరకడం లేదనమాట. అదేంటి సార్ రాత్రి నుంచి ఇచ్చేస్తుంటే ఎలాగా? మా ట్రైన్‌లన్నీనేమో మార్నింగ్ దిగుతాయి. మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. కాకపోతే టీటీడీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎవరిని కూడా అక్కడ వెయిట్ చేయకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పంపించేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అండి ఇది. మనం ఇంతకుముందు చూసాం వైకుంఠ ఏకాదశి టైంలో తొక్కిసలాట కానీ, అంతకుముందు సేమ్ సర్వదర్శన టికెట్లు ఇచ్చే టైంలో జరిగిన తొక్కిసలాట కానీ, భక్తులు ఎప్పుడైతే ఒకే చోట గుమిగూడుతున్నారో తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని భావించి ఏం చేస్తున్నారంటే, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా టికెట్ ఇచ్చేసి పంపించేస్తున్నారండి. అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీకు అలిపిరి మెట్ల మార్గంలో టికెట్స్ ఇవ్వడం లేదండి. మధ్యలో గానీ, చివరన గానీ. ముందుగానే అలిపిరి మెట్ల మార్గానికి ముందుగానే భూదేవి కాంప్లెక్స్ వస్తుంది. మీరు అక్కడ టికెట్స్ అనేవి తీసుకోవాలండి. ఇంకా టైమింగ్స్ వచ్చేసి రాత్రి అంటే తెల్లవారుజామున మనకు 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకునండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి మాత్రం శ్రీవారి మెట్ల మార్గం దగ్గర ఇస్తున్నారండి టికెట్స్. కాబట్టి మీరు అక్కడే తీసుకోవచ్చు. అలిపిరి మెట్ల మార్గం వెళ్ళేవారు మాత్రమే ముందు తీసుకోవాలనమాట. సో, ఇక్కడ మనకు ఇంతకు ముందు నడిచి వెళ్ళే వాళ్ళకు దివ్య దర్శన టోకెన్స్ అని ఇచ్చేవాళ్ళండి. వాళ్ళకి ప్రత్యేకించి దర్శనం ఉండేదనమాట.
మనం కూడా అనుకుంటాం కదా, నడిచి వెళ్తే కొంచెం కాస్త త్వరగా దర్శనం అయిపోతుంది మిగిలిన వాళ్ళతో కంటే పోల్చుకుంటేనని. ఇప్పుడు అవి తీసేశారండి. అందరికీ కూడా సర్వదర్శన్ టికెట్స్ ఇస్తున్నారనమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా సీనియర్ సిటిజన్ దర్శనానికి వచ్చేసి చాలామంది ఆశపడ్డట్టుగా కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఏమన్నా మార్పులు చేస్తారు, వాళ్ళకి దర్శనం ఏమైనా కొంచెం స్పెషల్గా కల్పిస్తారని చాలామంది అనుకున్నారు. టీటీడీ బోర్డు మీటింగ్లో కూడా ఈ విషయం ప్రస్తావన తీసుకుని వచ్చారండి. వాళ్ళు ఇంకా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆగస్టు నెల వరకు కూడా మనకు ఆన్లైన్లోనే రిలీజ్ చేశారనమాట టికెట్స్. కాబట్టి బహుశా ఆగస్టు నెల వరకు ఇంకా అవకాశం లేకపోవచ్చు. లేదా మధ్యలో ఏమన్నా ఈ జూలైలో కానీ ఎప్పుడన్నా సడన్గా తీసుకుంటే కొన్ని టికెట్స్ ఆఫ్లైన్లో ఇవ్వడానికి ఆలోచన చేస్తే కనుక కొన్ని ఆన్లైను, కొన్ని ఆఫ్లైను మనకి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం సీనియర్ సిటిజన్స్కు ఇంతకు ముందులానే ఆన్లైన్లో మాత్రమే టికెట్స్ బుక్ చేసుకుని రావాలండి. పైగా రూల్ ఏంటంటే 65 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని తోడు తీసుకుని వెళ్ళడానికి లేదండి. ఇంతకుముందు ఎవరో ఒకరు మనవన్నో మనవరాలినో తోడు తీసుకెళ్ళేవారు కదా, ఎవరో ఒక ఫ్రెండనో. ఇప్పుడు అలా లేదండి. భార్యాభర్తలకు మాత్రమే అవకాశం ఇచ్చారనమాట. సో భర్త వయసు అంటే సీనియర్ సిటిజన్ వయసు 65 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. తోడుగా వెళ్ళేవాళ్ళు 50 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట అండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక బ్రేక్ దర్శనాలకు సంబంధించి బ్రేక్ దర్శనాలకు సంబంధించి తాజాగా వచ్చిన రూల్స్ ఏంటంటే, మనకు ఇంతకుముందు ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి మాత్రమే అలౌ చేసేవారండి. తెలంగాణ వాళ్ళు రికమెండేషన్ లెటర్ ఇచ్చినా సరే తీసుకునేవాళ్ళు కాదనమాట. కొంతమంది అవి, కొంతమంది అవి కాదు. సో అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అన్నది తెలిసేది కాదనమాట. అంటే 50-50 ఛాన్సెస్ ఉండేవి. తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ రికమెండేషన్ లెటర్లు తీసుకుంటున్నారండి. మధ్యలో మరలా మనకు బ్రేక్ ఇచ్చారు. కొన్ని రోజులు జూలై వరకు కూడా యాక్సెప్ట్ చేయమనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడైతే కనుక చక్కగా అందరివి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఓకేనండి. చక్కగా మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ రికమెండేషన్ లెటర్ తీసుకురావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇందులో మనకు 2-3 రకాల రికమెండేషన్ లెటర్లు ఉంటాయి ఎమ్మెల్యే ద్వారా తీసుకొచ్చేవి. ఒకటి బ్రేక్ దర్శనం అండి. బ్రేక్ దర్శనం కనుక మీరు తీసుకుంటే ఒకరోజు ముందుగా వచ్చి మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది జేఈఓ ఆఫీస్లో. మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుందండి. అదే కనుక మీకు శుభదం ద్వారా ఎంట్రీ కానీ, 300 రూపాయల దర్శనం టికెట్ కానీ మీకు ఇస్తే అదే రోజు వస్తే సరిపోతుందన్నమాట. ముందు రోజు రానవసరం లేదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక చంటిపిల్లల దర్శనానికి వచ్చేసి మనకి కొత్తగా మార్పులు ఏమి తీసుకురాలేదండి. ఎప్పటిలానే పాత విధానమే. మీరు సేమ్ డే వచ్చి మీరు రిపోర్ట్ చేస్తే సరిపోతుందండి. పాపది కానీ, బాబుది కానీ ఆధార్ కార్డు ఉండాలి. 1 సంవత్సరం లోపు అయితేనే యాక్సెప్ట్ చేస్తారండి. సంవత్సరం దాటుకుపోతే అంటే కనీసం ఫస్ట్ బర్త్డే అక్కడ మీరు జరుపుకుందామని వచ్చినా సరే యాక్సెప్ట్ చేయరనమాట. ఇందులో మీరు ఏం తీసుకువెళ్ళాలంటే కనుక మీరిద్దరివి అంటే భార్యాభర్తలు ఇద్దరివి కూడా ఆధార్ కార్డులు ఉండాలి. పాపది కానీ, బాబుది కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ ఉంటే సరిపోతుందండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల్లోగా మీకు దర్శనం అనేది ఇస్తారనమాట. సో మధ్యాహ్నం 12 టైం కల్లా మీరు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక రూమ్స్ విషయానికి వస్తే కనుక మనకు ఈరోజు మొదటి దర్శనానికి సంబంధించి సెలెక్ట్ అయిన చాలామంది ఉన్నారు. అదేవిధంగా రేపు మనకు కళ్యాణం కానీ, మిగిలిన ఆర్జిత సేవలు కానీ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ కలిపి ఒకేసారి రూమ్స్ అనేది రిలీజ్ చేస్తారనమాట అండి. 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు. సో మీకు స్పెషల్గా కోటా అంటూ ఉండదండి. అంటే సుప్రభాతం సెలెక్ట్ అయ్యాం కదా, మాకు స్పెషల్గా కోటా ఉంటుందా, లేదా సీనియర్ సిటిజన్ కదా మాకేమైనా స్పెషల్గా కోటా ఉంటుందా అనడానికి ఉండదండి. అందరికీ కలిపి ఒకేసారి ఉంటుంది. ఇక ఎవరైతే దర్శన్ టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే తిరుమలలో రూమ్ బుక్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఇంతకుముందు రోజుల్లో అయితే కనుక మీరు టికెట్ బుక్ చేసుకునేవాళ్ళు కాదు. కనీసం రూమ్ దొరికినా సరే బాగుంటుంది కదా అన్నట్టుగా రూమ్కి అందరూ ట్రై చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే ఇంకా బయట వాళ్ళు ట్రై చేయడానికి లేకుండా ఓన్లీ ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే బుక్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారనమాట. మీకు ఒకవేళ మీరు టికెట్ బుక్ చేసుకుని రూమ్ అనే ఆప్షన్ కనిపించడం లేదనుకోండి, మీరు ఏం చేయాలంటే బుకింగ్ లిస్ట్లోకి వెళ్ళండి. ఏ టికెట్ అయితే బుక్ చేశారో ఆ టికెట్ మీద ఓపెన్ చేయండి. అక్కడ బుక్ అకామిడేషన్ అని ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు డేట్ కనిపిస్తుంది అనమాట మీకు. ఈ ఆప్షన్ కూడా ట్రై చేయండి మీరు. ఇక బుక్ చేసుకునేటప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఏంటంటే వీటికి కూడా మనకు టైం స్లాట్ అని పెట్టారండి.
రూమ్స్‌కి. అక్కడ మనకేంటంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా ఒక స్లాటు. మళ్ళీ మార్నింగ్ 6 గంటల నుంచి 12 గంటల వరకు ఒక స్లాటు. 12 నుంచి మళ్ళీ సాయంత్రం 6, సాయంత్రం 6 నుంచి రాత్రి 12 ఇలా 4 స్లాట్లు పెట్టడం జరిగిందండి. వీటి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే మీకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోగా ఈ స్లాట్ కనుక మీరు బుక్ చేసుకుంటే దీని అర్థం ఏంటంటే మీరు 12 గంటల నుంచి 6 గంటలలోగా మీరు రిపోర్ట్ చేయాలన్నమాట. రిపోర్టింగ్ అంటే మీ టికెట్ ఉంటుంది కదా! అది సీఆర్ ఆఫీస్ దగ్గర ఏఆర్‌పీ కౌంటర్ అని ఉంటుంది. అక్కడికి వెళ్లి స్కాన్ చేయాలి దాన్ని. మీరు కనుక స్కాన్ చేయలేదనుకోండి మీకు రూమ్ అనేది ఇవ్వరన్నమాట ఇంకా. సో, టైం దాటిపోతే. కాబట్టి మీరేం చేయాలంటే తప్పకుండా ఈ టైంలోగా అంటే 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోగా స్కాన్ చేయాలి. 2 గంటలకెళ్ళినా, 3 గంటలకెళ్ళినా, 4 గంటలకెళ్ళినా రూమ్ అనేది ఇస్తారు. 6 దాటిపోతే మాత్రం రూమ్ ఇవ్వరండి. ఇక ఎవరికైతే అసలు ఏ రూమ్ బుక్ చేసుకోకుండా వచ్చారో ఏమి కంగారు పడనవసరం అవసరం లేదండి. మార్నింగ్ 6, 7 గంటల నుంచి కూడా మనకు సీఆర్ ఆఫీస్ దగ్గర రూమ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. కాబట్టి మీకు చక్కగా రూమ్ అనేది దొరుకుతుంది. ఇద్దరికైతేనే రూమ్ ఇస్తారండి. సింగిల్‌గా రూమ్ ఇవ్వరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక రూమ్ అన్నది ఒకవేళ మీరు బుక్ చేసుకొని ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేయాలనుకుంటే గనక 48 అవర్స్ లోపు 36 అవర్స్ అన్నారు గానీ, ఒక 2 డేస్ ముందు కనుక మీరు క్యాన్సిల్ చేస్తే వితిన్ 1 అవర్ లోపే మీకు ఎంతైతే ఫుల్ పేమెంట్ చేశారో ఆ అమౌంట్ అంతా వచ్చేస్తుందండి. చాలా వరకు చెప్పాననుకుంటున్నానండి. ఒకవేళ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.